వెల్కమ్ బ్యాక్. ఎప్పుడెప్పుడా అని సామాన్యుడు ఎదురు చూడటం, బడ్జెట్లో ప్రతిసారి ఉస్సూరు మనిపించడం మన నేతలకి ఏటా అలవాటైపోయింది. కనీసం ఈసారైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరుగున పడిపోయిన ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా? కష్టాల పట్టాల మీద సాగుతున్న సగటు జీవి రైలు ప్రయాణ చిత్రంలో ఇప్పటికైనా చిరునవ్వుల మార్పు వస్తుందా? భారతీయులు కలలు కనే ఆశల రైలు ఇప్పటికైనా పట్టాలెక్కుతుందా? ఏ రైల్వే బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త రైల్వే కేటాయింపులన్నీ ఉత్తర భారత ప్రయాణత్వం అన్నట్టుగానే ఇన్నాళ్లు పరిస్థితి ఉంది. మొదటి కాంగ్రెస్ సర్కారైనా, ఆపై వచ్చిన జనతా పాలకులైనా, యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా రైల్వే శాఖ మాత్రం ఉత్తర భారతానికే దక్కుతూ వచ్చింది. దీంతో ప్రతిసారి కేటాయించే కొత్త రైళ్లన్నీ బీహార్ వయా యూపీ మీదుగా బెంగాల్ వైపే పరుగులు తీశాయి తప్ప ఒక్కటంటే ఒక్క రైలు కూడా దక్షిణానికి రాలేదు. మనకి ఎప్పుడు కేటాయించినా అన్నీ పాత డొక్కు రైళ్లే, అక్కడి వాళ్లు వాడి వదిలేసిన బోగీలే. ప్రపంచ దేశాలన్నీ తమ బుల్లెట్ ట్రైన్లతో గంటకు 600 కిలోమీటర్లు దాటి పరుగులు తీస్తే మనం మాత్రం 160 కిలోమీటర్ల వేగం సాధించడానికే ఆపసోపాలు పడుతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ బుల్లెట్ ట్రైన్లు, మ్యాగ్లేవ్లు, మోనోరైల్ అంటూ చక్రాల్లేని రైళ్లు దూసుకుపోతుంటే మనం మాత్రం పాత పట్టాలపై డొక్కు డీజిల్ ఇంజన్లతోనే బండి లాగుతున్నాం. ఎక్కడి వరకు ఎందుకు? కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనన్ని రైల్వే సమస్యలున్నాయి. ఇప్పటికీ అమలుకు నోచుకోని ప్రాజెక్టులు ఉన్నాయి. ఆఖరికి రాష్ట్ర రాజధానిలో రైల్వే స్టేషన్లలోనే చాలా సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. రైల్వే మంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ నూతనంగా రైల్వేలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఏ విధంగా అయినా కానీ ఏ లైన్స్ ఇవ్వాలా, కొత్త లైన్స్ అవన్నిటిని కూడా ఇవ్వాలంటే అవన్నిటికి కూడా స్టేట్ గవర్నమెంట్ 51% పెట్టాలి, మేము 49% పెడతామని చెప్పి వాళ్ళకు జేవీ తయారు చేయడం జరిగింది జాయింట్ వెంచర్ కింద. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా జాయింట్ వెంచర్ కూడా ఒప్పుకొని మా రాష్ట్రానికి మా స్టేట్కు వచ్చేదానికి మేము 50% కాంట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నామని అప్పటికప్పుడు వారు జాయింట్ వెంచర్ మీద కూడా సైన్ చేయడం జరిగింది. ఏళ్లకేళ్లుగా ఈ సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు, అధికారులతో పాటు అమాత్యులు కూడా కోరుతున్నా కేంద్ర పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు. మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖతోని మరొక పార్ట్నర్షిప్ డీడ్లో కూడా ఎంటర్ అయినాం. దానివల్ల ఇంకా రైల్వే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఎక్కడన్నా పూర్తిగాని ఉన్నా కూడా అన్నీ కూడా సంపూర్ణమయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక కొత్త ఒరవడికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిండ్రు. దీనివల్ల మొత్తం మన తెలంగాణలో కూడా మంచి రైల్వే కనెక్టివిటీ వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. రాజకీయంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మీద మొదటి నుంచి కేంద్ర పాలకులకు చిన్న చూపే. అందుకే ఇప్పటికీ తెలంగాణలో రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఇక కొత్త ప్రాజెక్టులన్నీ ఎప్పుడో కొండెక్కిపోయాయి. నేను ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో సురేష్ ప్రభు రైల్వే మంత్రి వారిని కలిసి ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలో ఇది బాగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక జోన్. ఇది ఇలాంటి జోన్కు ఎక్కువ నిధులు ఇవ్వాలని నేను మొట్టమొదటి డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 2500 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలని, దాని ద్వారా మౌలికమైనటువంటి సదుపాయాలను పెంచాలని. తెలంగాణ ఒక్కటే కాదు, ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ అమలుకు నోచుకోని ప్రాజెక్టులకు లెక్కేలేదు. ఏళ్లకేళ్లుగా ఇక్కడ వినిపిస్తున్న డిమాండు కేంద్ర చెవుల్లో మారుమోగుతున్నా వాళ్ల బుర్రలకు మాత్రం ఎక్కటం లేదు. రాజధానిని ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్న ఏపీకి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు వైజాగ్ను తూర్పు కోస్తా నుంచి వేరు చేసి ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఏనాటి నుంచో ఉంది. నువ్వు ఇచ్చేదానికి మాత్రం కాదు, అందుకని ఇప్పటికైనా కానీ రైల్వే జోన్ ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటి జరుగుతుంది. విశాఖ ప్రజానీకం యావత్తు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ అంతకుముందు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, పోరాటం కూడా చేశారు. నిధుల ప్రాముఖ్యత పెరిగింది. గత బడ్జెట్లో కేటాయించినటువంటి గూడూరు విజయవాడ దువ్వాడ 3వ లైను, నంద్యాల ఎర్రగుంట్ల రైలు మార్గం పూర్తి కావడానికి, తర్వాత విజయవాడ భీమవరం నిడదవోలు మచిలీపట్నం నర్సపూర్ ఈ రైలు మార్గం పూర్తి కావడానికి, నడికూడి శ్రీకాళహస్తి కొత్త రైలు మార్గానికి గత ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఆ నిధుల్ని కేటాయింపు జరిగినటువంటి మార్గాలకి మరిన్ని నిధులు ఇచ్చి ఆ ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలి.
ఇప్పటికైనా ఏపీకి రైల్వే బడ్జెట్లో న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులతో పాటు మరిన్ని అదనపు నిధులు కేటాయించాలంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కోరారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొన్నట్టుగా కనీసం కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకి ఈ బడ్జెట్లో అనుమతులు ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు కొత్త కారిడార్ల ఏర్పాటు, ఉన్న కారిడార్ల ఆధునికీకరణ కూడా ఉన్నాయి. ఈ రోజున ఈ భారత రైల్వేలో అత్యధిక ఆదాయం వస్తున్న జోన్స్లో విజయవాడ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోనేమో నార్థన్ రైల్వే ఉంది. నార్థన్ రైల్వేలో 14,478 కోట్లు వాళ్ళు ఆర్జిస్తుండగా సౌత్ సెంట్రల్ రైల్వే 14,100 కోట్లు ఆర్జిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నార్థన్ రైల్వేకి సమానంగానే సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేస్తుంది. కానీ బడ్జెట్ అలాట్మెంట్లో ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి బాగా అన్యాయం జరుగుతుంది. ఈ 14,100 కోట్లు 2014-15లో సాధించిన ఆదాయం. ఈ ఆదాయంలో కనీసం 50% అన్నా ఈ కన్సర్న్ జోన్స్కి బడ్జెట్ రూపంలో అలాట్మెంట్ ఇస్తే అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు. కనీసం ఏపీకి ఇప్పటికే ఇచ్చిన ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కించడం లేదు. కర్నూలులో రైల్వే కోచ్ల వర్క్షాప్ ఏర్పాటు అన్నది యూపీఏ హయాంలో ఇచ్చిన హామీ. దానికి ఇప్పటి వరకు కనీసం రూపాయి బడ్జెట్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఇక ఎన్డీఏ ఇచ్చే హామీలు కూడా ఇలాగే ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో రెండింటినీ అలవరుచుకుంటూ ఎదరగలవలసిన ఆవశ్యకత ఉంది. ఇది వదిలేయాలి, అది చేయకూడదు అని లేదు. మనం ఉన్న పాత పద్ధతుల ప్రకారం ఇంకా విలేజెస్ కనెక్ట్ అవనవి చాలా ఉన్నాయి. విలేజెస్ లేవు. ఇంకా మీకు బ్రిడ్జిలు కట్టకపోతే కూడా అక్కడ డిస్ట్రిక్ట్స్ కనెక్టింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నరసాపురం సకినేటిపల్లి, ఇంకా ఇప్పటికి ఆ కోటిపల్లి రేవుది ఆల్మోస్ట్ 40 years. ఇవేందో అది ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు అది మోక్షం లేదు. అటువంటి పరిస్థితులు మనకు. మొత్తంగా చెప్పాలంటే గత 10 ఏళ్లలో ఏపీకి 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఘనంగా కేటాయించారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితమైపోయాయి. ఈ 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకు విడుదల చేసిన నిధులు కనీసం 2,000 కోట్లు కూడా లేవు. అవి కూడా కాగితం పనులకే ఖర్చయిపోయాయి. అంటే ఈ లెక్కన ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కేటాయించినా అవన్నీ పూర్తి స్థాయిలో కేటాయించుకుంటే మాత్రం ఉపయోగం లేదు. ఎప్పటికప్పుడు రైలు టికెట్ల విషయంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ అంటూ ఎయిర్ బస్ రేట్లను ఆదర్శంగా తీసుకునే మన పాలకులు కనీస సౌకర్యాల విషయంలో విదేశీ బస్సుల్లో ఉన్న అంశాలనైనా మనకు అమలు చేస్తే కనీసం మన రైల్వేల పరువైనా దక్కుతుందంటున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.